చీటీ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి యూరియా బస్తాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్ని పత్రికల్లో టీవీలో ప్రసారం అవుతున్నాయని అన్నారు. నిన్నటి రోజున మానుక లక్ష్మణ అనే రైతు యూరియా బస్తాల కోసం గంటల తరబడి నిలబడి తన కోరికను ఆశించి ప్రభుత్వంపై ఒక మాట అన్నందుకు అతనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నారు. లక్ష్మణ్ అనే వ్యక్తి నిజమైన రైతు అని, అతనికి పట్టా పాస్బుక్ మరియు వ్యవసాయం చేస్తున్నాడని అన్నారు. ఆయన ఆవేదనతో మాట్లాడితే అది బీఆర్ఎస్ నాయకులు కావాలని మాట్లాడించారని అనటం సిగ్గుచేటన్నారు. ఆ రైతులపై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని సాయిబాబా కమాన్ వద్ద కాళేశ్వరం లేకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ జలాశయాలు ఎక్కడివి అని భారీ ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేశారు. నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత నెల రోజుల నుంచి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రైతులందరూ అన్నమో రామచంద్రం అన్నట్టు అన్నమో యూరియా అనే పరిస్థితి గత 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి అన్ని పత్రికల్లో అన్ని టీవీల్లో ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా ఎంత ప్రాబ్లం అవుతుందని గమనిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఏదైతే మానుక లక్ష్మణ్ అనే రైతు, ఆయన కడుపు గాలి, ఆయనకు వ్యవసాయం ఉంది, ఆయనకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి, ఆయన వ్యవసాయం ఎంత చేస్తున్నాడని చెప్పి ఇది అందరు రైతులు అడిగితే చెప్తారు. ఆయనకు ఈ ప్రభుత్వం తరఫున అయితే అగ్రికల్చర్ తరఫున అయితే ఎన్ని యూరియా బస్తాలు కూడా శాంక్షన్ అయినది మీద ప్రూఫ్లు ఉంటుంది. ఆయన బాధకు ఈరోజు రైతులు నాటేసుకుంటే నెల రోజుల నుంచి 25 రోజుల నుంచి 30 రోజుల లోపల యూరియా చల్లుకున్నట్టయితే అది గంట పోయడానికి అవకాశం ఉంటుంది, పిలకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 40 రోజుల తర్వాత యూరియా చల్లితే గంగల పరిస్థితి తప్ప పనికిరాని పరిస్థితి. ఈరోజు రైతులందరూ కడుపు గాలి బాధపడి ఎర్ర టెండర్లో వానల్లా పొద్దున్నలకు రాత్రనక పోయి గోదాముల దగ్గర చెప్పులు లైన్లో పెట్టి లైన్లని పడే పరిస్థితి. ఈరోజు ఆయన బాధ కొద్ది ఒక మాట అంటే దానికోసం కాంగ్రెస్ నాయకులందరూ కక్ష కట్టుకొని ఆయన మీద లేనిపోని బీఆర్ఎస్ కార్యకర్త అనే ఆరోపణ చేసి ఈరోజు కేసుల పాలు చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ సందర్భంగా రైతులందరూ ఇలా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చారు. సుమారుగా 200 మంది రైతులు. మేము కేసులకు భయపడలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ రైతులు కానీ మాకు కావాల్సిన యూరియా తప్ప మేము కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మీరు చేయాల్సిన పని ఏంది? మండలానికి సంబంధించినటువంటి ఈరోజు అనుకుంటే 20 లారీల ఇసుక యూరియా తెప్పిస్తే మీరు 20 రోజుల తర్వాత 2 బస్తాలు ఫ్రీ స్థానం కూడా తీసుకుపోయే పరిస్థితి రైతుకు ఉండదు. ఎందుకంటే రైతు యూరియా బస్తా తీసుకుపోయి నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. అది 20 రోజుల తర్వాత కరిగిపోతుంది. వాళ్ళకి మీరు 20 లారీలో 10 లారీలో తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నెల తర్వాత మీరు 350 రూపాయలు ఇచ్చే 330 రూపాయలు ఇచ్చే బస్తాను 100 రూపాయలకి ఇస్తామని చెప్పినా కూడా రైతులు తీసుకుపోతారు. పనికిరాని వస్తువు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు గమనించాలి. మీరు ఏదో కేసులు పెడతాం, మీరు ఇది చేస్తాం అది చేస్తామంటే ఈ ఉడతబెంపులకు బెదిరింపులకు భయపడేది లేదు. రైతాంగాన్ని మోసం చేసి రైతులకు అందరికీ లేని ఆశలు కల్పించి మీకు 15,000 ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మీకు 500 బోనస్ ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మోసం చేసి అధికారంలోకి వచ్చి రైతులందరి కళ్ళ కన్నీరు తెప్పిస్తూ ఉన్నారు. మీకు సాధ్యమైతే గత పంటకు మీరు ఇస్తాను 500 రూపాయల బోనస్ సన్న రకానికి 500 ఇస్తామన్నారు. అది పోయి మళ్ళీ కోతలకు వచ్చే టైం వచ్చింది. మళ్ళీ నాటేసుకున్న యూరియా కావాలని ముట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికి 500 బోనస్ ఇవ్వకపోగా అడిగిన రైతులను కేసులు పెడతా అంటే ఖబర్దార్, ఎవ్వరు భయపడలేదు. రైతులందరూ టీవీ 9 పెట్టినా, ఈటీవీ పెట్టినా, నమస్తే తెలంగాణ పెట్టినా, V6 పెట్టినా, ఏ టీవీ పెట్టినా కానీ యూరియా కొరత ఫస్ట్ హెడ్లైన్ అదే వస్తుంది. కాబట్టి దాని మీద రైతులందరూ కోపంగా ఉన్నటువంటి తరుణం లోపల మరి బాధలు వెలగట్టే క్రమం లోపల ఏదో మాట్లాడినప్పుడు దాన్ని ఒక రైతు మాట్లాడితే దాన్ని ఒక పార్టీకి రుద్ది అనవసరంగా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా అబద్ధాలు చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులను తిట్టడమే లక్ష్యంగా, తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి మరి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు గారు వీళ్ళందరూ స్వచ్ఛందంగా మరి మానుక లక్ష్మణ్ను అరెస్ట్ చేస్తారు అని తెలుసుకొని మరి ఎట్లా అరెస్ట్ చేస్తారు, మరి ఏ రకంగా ఏ పద్ధతిలో అరెస్ట్ చేస్తారు, మరి కాంగ్రెస్ నాయకులు ఎట్లా మరి కంప్లైంట్ ఇచ్చారనేటువంటి ఉద్దేశంతో ఇలా 60-70 మంది 100 మంది దాకా రైతులు పోలీస్ స్టేషన్కి తరలి రావడం జరిగింది. వీళ్ళు ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి పరిస్థితి కాదు. ఒక సామాన్య రైతుకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఎట్లా ఎందుకు అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేయడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ నాయకులు దయచేసి కాంగ్రెస్ నాయకులందరూ కూడా విమర్శలు మానుకోండి. ఇక్కడ రైతుల యూరియాకు డిమాండ్ ఎంత ఉందో వాళ్ళ దగ్గర సప్లై చేసి వాళ్ళ మెప్పు పొందాలి తప్పితే వాళ్ళ మీద కేసులు, రైతుల మీద కేసులు పెట్టడు, టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతా అని ఇలా మరి పత్రికా ముఖంగా మరి మీడియా ముఖంగా చెప్పడం అటువంటి జరుగుతుంది. మీరే కలెక్టర్ రైలు, మీరే ఎస్పీలు అయిపోయారు. ఇలా అన్ని వ్యవస్థలు కూడా కుప్పగూలిపోయినాయి. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మండలానికి సంబంధించినటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి యూరియా వెంటనే అందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత నెల రోజుల నుంచి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రైతులందరూ అన్నమో రామచంద్రం అన్నట్టు అన్నమో యూరియా అనే పరిస్థితి గత 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి
అన్ని పత్రికల్లో అన్ని టీవీల్లో ఎల్లడిపేట మండల వ్యాప్తంగా ఎంత ప్రాబ్లం అవుతుందని గమనిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఏదైతే మానుక లక్ష్మి అనే రైతు, ఆయన కడుపు గాలి, ఆయనకు వ్యవసాయం ఉంది, ఆయనకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి, ఆయన వ్యవసాయం ఎంత చేస్తున్నారని చెప్పి ఇది అందరు రైతులు అడుగుతూ చెప్తారు. ఆయనకు ఈ ప్రభుత్వం తరఫున అయితే అగ్రికల్చర్ తరఫున అయితే ఎన్ని యూరియా బస్తాలు కూడా శాంక్షన్ అయినాయి అనేది మీద ప్రూఫ్లు ఉంటుంది. ఆయన బాధకు ఈరోజు రైతులు నాటేసుకుంటే నెల రోజుల నుంచి 25 రోజుల నుంచి 30 రోజుల లోపల యూరియా చల్లుకున్నట్టయితే అది గంట పోయడానికి అవకాశం ఉంటుంది, పిలకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 40 రోజుల తర్వాత యూరియా చల్లితే గంగళపర స్టేట్ తప్ప పనికిరాని పరిస్థితి. ఈరోజు రైతులందరూ కడుపు గాలి బాధపడి ఎర్ర టెండల్లో వానల్లా పొద్దున్నలకు రాత్రనక పోయి గోదాముల దగ్గర చెప్పులు లైన్లో పెట్టి లైన్లని పడే పరిస్థితి. ఈరోజు ఆయన బాధ కొద్ది ఒక మాట అంటే దానికోసం కాంగ్రెస్ నాయకులందరూ కక్ష కట్టుకొని ఆయన మీద లేనిపోని బీఆర్ఎస్ కార్యకర్త అనే ఆరోపణ చేసి ఈరోజు కేసుల పాలు చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ సందర్భంగా రైతులందరూ ఇలా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చారు. సుమారుగా 200 మంది రైతులు. మేము కేసులకు భయపడలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ రైతులు కానీ మాకు కావాల్సిన యూరియా తప్ప మేము కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మీరు చేయాల్సిన పని ఏంది? మండలానికి సంబంధించినటువంటి ఈ రోజు అనుకుంటే 20 లారీల ఇసుక యూరియా తెప్పిస్తే మీరు 20 రోజుల తర్వాత 2 బస్తాలు ఫ్రీ ఇస్తా అని కూడా తీసుకుపోయే పరిస్థితి రైతుకు ఉండదు. ఎందుకంటే రైతు యూరియా బస్తా తీసుకుపోయి నిల్వ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది 20 రోజుల తర్వాత కరిగిపోతుంది. వాళ్ళకి మీరు 20 లారీలో 10 లారీలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నెల తర్వాత మీరు 350 రూపాయలు ఇచ్చే 330 రూపాయలు ఇచ్చే బస్తాను 100 రూపాయలకి ఇస్తామని చెప్పినా కూడా రైతులు తీసుకుపోతారు. పనికిరాని వస్తువు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు గమనించాలి. మీరు ఏదో కేసులు పెడతాం, మీరు ఇది చేస్తాం అది చేస్తామంటే ఈ ఉడతబెంపులకు బెదిరింపులకు భయపడేది లేదు. రైతాంగాన్ని మోసం చేసి రైతులకు అందరికీ లేని ఆశలు కల్పించి మీకు 15,000 ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మీకు 500 బోనస్ ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మోసం చేసి అధికారంలోకి వచ్చి రైతులందరి కళ్ళ కన్నీరు తెప్పిస్తూ ఉన్నారు. మీకు సాధ్యమైతే గత పంటకు మీరు ఇస్తాను 500 రూపాయల బోనస్ సన్న రకానికి 500 ఇస్తూ ఉన్నారు. అది పోయి మళ్ళీ కోతలకు వచ్చే టైం వచ్చింది. మళ్ళీ నాట్లేసుకున్న వాళ్ళు యూరియా కావాలని ముట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికి 500 బోనస్ ఇవ్వకపోగా అడిగిన రైతులను కేసులు పెడతా అంటే ఖబర్దార్, ఎవ్వరు భయపడేది లేదు. రైతులందరూ సమాయత్తమైతే రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, మీ మెడలు మార్స్తారు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకోవడానికి వచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు చేసే పని, దయచేసి చెప్తా ఉన్నాను, మీరు చేసే పని మీకు ఏమైనా కక్ష ఉంటే మీద కేసులు పెట్టుకోరు. కానీ ముందైతే రైతుల కోసం యూరియా తెప్పించి మండల వ్యాప్తంగా రైతులను సంతోషంగా ఉంచే పరిస్థితి ఏంటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.